హలో ఆల్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అశ్విని. సో చూస్తున్నారు కదండి నా బ్యాక్గ్రౌండ్లోని. సో పిల్లలతో హడావిడిగా ఉంది కదా, ఎక్కడికి వచ్చేసాను అనుకుంటున్నారా? ఈ రోజుల్లో అసలు పిల్లలు ఇలా ఆడుకోవడమే మానేశారు. ఎంతసేపు మొబైల్స్ చూస్తూనో లేదంటే టీవీ చూస్తూనే ఉంటున్నారు. సో వీళ్ళందరికీ కూడా కొంచెం మనం బూస్టప్ ఇవ్వడానికి, సో ఎలా ఎంగేజ్ అవ్వాలి, కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది అండ్ కలర్స్ కానీ మొత్తం అన్నీ ఆల్ ఇన్ వన్ తెలుసుకోవడానికి సో రైట్ నో నేనైతే నిజాంపేట్ దగ్గర ఉన్న డిజిటల్ డీటాక్స్ సెంటర్కి అయితే వచ్చేసాను. అది కూడా ఫర్ కిడ్స్. సో ఇక్కడైతే విజయ రమేష్ గారు ఉన్నారండి. సో ఆవిడతో మాట్లాడేసి అసలు ఇక్కడ ఎందుకు స్టార్ట్ చేశారు, ఇక్కడ ఏం యాక్టివిటీస్ ఉంటాయి, పిల్లలకి ఏ విధంగా ఉపయోగపడతాయి, ఫోన్స్ నుంచి పిల్లల్ని ఎలా దూరంగా పెట్టాలి, సో కాల్డ్ ఈ డీటెయిల్స్ అని మనం తెలుసుకుందాము. వచ్చేసేయండి. హలో విజయ రమేష్ గారు. హలో అశ్విని గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఆల్రెడీ మీరు విన్నారు కదా నేను చెప్పింది అయితేనే, చాలా మంది సఫర్ అవుతున్నారు పేరెంట్స్ అయితేనే. పిల్లల్ని అసలు వదలట్లేదు, మొబైల్స్ తోనే ఉంటున్నారు, స్క్రీన్ టైం ఎక్కువైపోయింది, ఇలా బోల్డ్ కంప్లైంట్స్ వస్తున్నాయి అన్నమాట. ఆ కంప్లైంట్స్ కి సొల్యూషన్ మా డిటాక్స్ అండి. ఇదే డీటాక్స్, అది కూడా ఫర్ కిడ్స్. మళ్ళీ ఎస్పెషల్లీ కిడ్స్ బిలో 12 years పిల్లలు స్క్రీన్ లేకుండా కూడా వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ గా ఎలా ఎంగేజ్ చేసుకోవచ్చు అన్నదే మా కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలు చూడండి ఎంత బిజీగా ఉన్నారు. అవును, పట్టించుకోవట్లేదు అసలు వాళ్ళ ఫుల్ యాక్టివిటీస్, వాళ్ళకి చిన్ని టార్గెట్స్ ఉంటాయి కానీ దాని నుంచి బోల్డ్ అంత లెర్నింగ్ ఉంటుంది. అలా ఈ కరికులం డిజైన్ చేసాం అన్నమాట. మనమైతే యాక్టివిటీ రూమ్ లోకి వచ్చేసాము. సో పిల్లల చేత ఏం యాక్టివిటీస్ చేపిస్తున్నారు ఏంటి ఒకసారి చూడండి. ఇక్కడ వీడు రింగ్ త్రో యాక్టివిటీ చేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఎలిఫెంట్ కి రింగ్ వేయాలన్నమాట. ఇక్కడ నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి వీళ్ళందరూ కూడా ఎబో 8 years కిడ్స్ అనమాట. సో వీళ్ళకి వచ్చేసి ఫ్రాక్షన్స్, వాళ్ళలో వాళ్ళే టీచ్ చేసుకొని ఫ్రాక్షన్స్ డిజైన్, ఇందాక నేను మీకు చెప్పాను కదా, పిజ్జా పీసెస్ నుంచి లెక్క వేసి చేస్తున్నారు. సో వాళ్ళకి వాళ్ళే హెల్ప్ చేసుకుంటున్నారు. అంతే, ఇంకా మనం ఏం చెప్పక్కల, జస్ట్ ఒకళ్ళనొకళ్ళు యాక్టివిటీస్ ఏంటంటే బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కదా, ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు లాగేసుకుంటారు. అలా లాక్కోకుండా మనం ఇక్కడ కావాలి అంతే. ఇక్కడ వీళ్ళు వచ్చేసి పజిల్ చేస్తున్నారు అనమాట, దీన్ని జిగ్సా అంటారు. ఇది వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఈ పాప కనెక్ట్ చేస్తుంది చూడండి, దాని మీద ఉంటుంది ఇమేజ్. సో అది మనం ఆ ఇమేజ్ చూస్తూ ఈ కట్ పీసెస్ ని అలా అటాచ్ చేయాలి. ఇది లాజికల్ థింకింగ్, ఇవి పెరుగుతాయి యాక్టివిటీస్. అవును, ఇందులో వచ్చేసి 4 ఉంటాయి. 4 పీసెస్ కలిపి మనకు ఒక సెట్ చిన్న, ఇది ప్రైస్ కూడా మనకి ఎంత 150-160 లో వచ్చేస్తుంది. అవును, కానీ ఇది పిల్లల్ని దాదాపు కదలకుండా అరగంట పైన కూర్చోబెడతాం, ఎందుకంటే అది మొత్తం ఎగ్జామ్ కాబట్టి కొంచెం టైం పడుతుంది. 8 ఏళ్ల లోపు పిల్లలకి పాదాలు కూడా చేతులంతా సాఫ్ట్ గా సెన్సిటివ్ గా ఉంటాయి. ఇప్పుడు అసలు అవుట్డోర్ గేమ్ ఆడట్లేదు కాబట్టి అందరికి అనుకోండి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి కదా, అవి వాళ్ళు పాదాలతో టచ్ చేసి ఆ టచ్ అండ్ ఫీల్ ని బట్టి ఆ షేప్ చెప్తారు. ఓకే, అది వాడి కేవలం వాడి లెగ్ మూమెంట్ తోటే గ్రాస్ప్ చేస్తాడు, తెలుస్తుంది, వాళ్ళు అలానే చెప్తారు. అలాగే చెప్తారు. మనం ఏం స్పెషల్ గా టీచ్ చేసే అవసరం ఉండదు. ఇది జనరల్ గా మనకు మొబైల్లో షేప్స్ గేమ్స్ ఉంటాయి, పిల్లలు కలరింగ్ చేస్తారు. అక్కడ వాళ్ళకి నువ్వు కళ్ళు మూసుకొని చెప్పమంటే చెప్పరు, ఇక్కడ కళ్ళకి గంతలు కట్టినా మా వాడు షేప్ చెప్తాడు. అవునా? ఓకే, ఎవరు ఆడుతున్నా నా గేమ్? ఇప్పుడు నేను రైట్ లెఫ్ట్ చెప్తాను, లైక్ అక్కడ ప్లేట్ మీద పెట్టి అది ఏ షేపో చెప్పాలి. ఓకేనా? ఏ షేప్ అది? స్టిక్స్. ఓకే. బబుల్స్ ఎలా ఉన్నాయిరా? సాఫ్ట్ గా ఉన్నాయా, హార్డ్ గా ఉన్నాయా? బబుల్స్ హార్డ్ గా ఉన్నాయా? ఓకే, రైట్ సైడ్. ఇప్పుడు ఇదే షేప్ ఉంది, డైమండ్. ఓకే, సర్కిల్. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? సర్కిల్ లో ఉన్నావు. ఎలా ఉంది ఈ గేమ్? బాగుందా? నీకు నచ్చిందా? నచ్చింది. ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? మన వర్క్ షాప్ కి వచ్చి ఏం చేస్తున్నావు చెప్పు వాళ్ళందరికి. ఆడుకుంటున్నావు. ఆడుకుని ఏం చేస్తున్నావు? ఏం నేర్చుకుంటున్నావు? డ్రాయింగ్. అశ్విని గారు, ఇప్పుడు ఆడిన గేమ్ చూసారు కదా, దీనిలో పిల్లలు ఏం నేర్చుకున్నారో వాళ్ళని అడుగు. ఓకే, పిల్లలు ఇప్పుడు ఆడిన గేమ్ లో మీరు ఏం నేర్చుకున్నారు? డైరెక్షన్స్, ఇంకా కమాండింగ్, ఇంకా ఏం నేర్చుకున్నారు? వెరీ గుడ్. సో వీళ్ళ కలర్స్, కమాండ్స్ ఫాలో అవ్వడము, డైరెక్షన్స్ నేర్చుకున్నారు.
వాళ్ళ పార్ట్నర్ని రైట్ సైడ్ మూవ్ చేయడానికి ఎలా డైరెక్ట్ చేయాలి అనే టెక్నిక్ తెలుసుకున్నారు. వాళ్ళకి ఎలా అర్థమవుతుందో వీళ్ళు అలాగే చెప్పాలి. అవును సో ఇప్పుడు ఇక్కడ వీడున్నాడు, వీడు చెప్పింది తన పార్ట్నర్ కరెక్ట్గా ఫాలో అవుతూనే టార్గెట్ రీచ్ అవుతుంది. అవును ఆ ఎఫర్ట్స్ వాడి ఇవ్వాలి, కరెక్ట్గా విని అర్థం చేసుకునే ఎఫర్ట్స్ తను ఇవ్వాలి. దట్ కైండ్ ఆఫ్ గేమ్ అనమాట. చూడడానికి పెద్ద చిన్నగా మెటీరియల్ ఏం అనిపిస్తుంది. లేదు, ఆ. బట్ ఇక్కడ వీళ్ళకి ఇన్ని లెర్నింగ్స్ ఉంటాయి. అవును సో డైరెక్షన్స్ నేర్చుకోవచ్చు, కమాండ్స్ అండ్ కలర్స్, ఈ 3 నేర్చుకోవచ్చు ఈ గేమ్ లో అయితేనే. బాగుందా ఈ గేమ్? నచ్చిందా మీ అందరికీ? ఓకే, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము స్నేక్ అండ్ లాడర్. సో కలర్ఫుల్ గా కనిపిస్తుంది, ఎక్కువ కిడ్స్ దీనికి ఎంగేజ్ అవుతారేమో. అవును, వీళ్ళకి కలర్స్ కౌంటింగ్ ప్లస్ ఇందులో అన్ని బొమ్మలు కనబడుతున్నాయి కదా, సో త్వరగా అట్రాక్ట్ అయిపోతారు ఈ గేమ్ కి. సో చూద్దాం ఎలా ఆడుతున్నారు ఏంటో. ఆడండి. ఓకే సో నెంబర్స్ నేర్చుకుంటారు వాళ్ళే ఓన్ గా కౌంట్ చేసుకుని అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ అన్ని వాళ్ళకి తెలిసిపోతాయి అనమాట. అప్లికేటివ్ లెర్నింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. అవును, అండ్ వాడు కౌంటింగ్ చేసేస్తున్నాడు. 6. నీది కూడా 6 పెట్టు. నీది కాదు నాన్న, నువ్వు 6 వేసేసావు, అది వాడి. నువ్వు పెట్టు. ఓహో, వీడికి 6కి ల్యాడర్ వచ్చిందా? ఓకే ఓకే, మళ్ళీ 6ఆ? వాడిది 6. వీడి ల్యాడర్ ఎక్కడ మర్చిపోయాడు, ఇప్పుడు వచ్చి ఎక్కాడు, వాళ్ళు చెప్పారు. చాలా బాగుంది విజయ రమేష్ గారు, నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే మీరు ఇందాక అన్నట్టుగానే చిన్న స్పేస్, మనకి ఇంట్లో కూడా ఇంతే స్పేస్ ఉంటుంది కాబట్టి ఇంత రూమ్లో మనం ఎంతవరకు ఆడుకోగలం ఏంటి వాటితోనే వీళ్ళకి నేర్పిస్తున్నారు, చాలా నేర్చుకుంటున్నారు. ఒక్కొక్క గేమ్లోనే ఆల్మోస్ట్ 2-3 యాక్టివిటీస్ నేర్చుకుంటున్నారు వీళ్ళు. కలర్స్ గుర్తుపట్టడం కానీ, ఎడిషన్స్ కానీ, మొత్తం అన్నీ కూడా, అండ్ కమాండ్స్ మొత్తం అన్నీ ఉన్నాయి. ఆల్ ఇన్ వన్ అని చెప్పొచ్చండి. చక్కగా మీ పిల్లలకి ఇలాంటివన్నీ నేర్పించండి, ఫోన్లకు దూరంగా ఉంచేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ విజయ రమేష్ గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఫస్ట్ అయితే మనకి డిజిటల్ డీటాక్స్ అంటే ఏంటి అని చెప్పేసి అనుకున్నాం, బట్ మొత్తం అంతా మనకి చాలా బాగా తెలిసింది. సో మీరు కూడా మీ పిల్లల్ని ఇలాగే ఎంగేజ్ చేసేసేయండి. సో మీ పిల్లలకే కాదండి, మీ ఏరియాలో ఇలాంటి వర్క్షాప్ ఓపెన్ చేయాలనుకున్నా సరే సో ట్రైనింగ్ కూడా ఇస్తారు విజయ రమేష్ గారు. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీరు స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.